హలో అండి. అందరికీ నమస్కారం. ఈరోజు మీకు ఏ వీడియో చేయబోతున్నానంటే, ఈరోజు కార్డ్ ఆఫ్ ది ఎనర్జీస్ చూడడం అయితే జరిగిందండి. ఈ ఎనర్జీస్‌లో లాంగ్ డిస్టెన్స్ రిలేషన్‌షిప్ గురించి ఎనర్జీస్ రావడం అయితే జరిగింది. ఇక్కడ రీయూనియన్ కనిపిస్తుంది. అసలు మీ పర్సన్ అనుకున్నది జరుగుతుందా లేదా అంటే, ఈ రీడింగ్‌లో మీకు సమాధానాలన్నవి దొరుకుతాయి. ఇక్కడ మీరు మేనిఫెస్ట్ చేసినట్టున్నారండి. మీరు అనుకున్నది నిజాలు అవ్వబోతున్నాయి. అసలు మీరు ఏమనుకున్నారు? అక్కడ జరిగే సిట్యుయేషన్స్ ఏంటి? అంటే ఇక్కడ జరగబోయే సంఘటనలు కూడా రీడింగ్‌లో ఉండబోతున్నాయి. నేనిక్కడ యాక్యురేట్ రీడింగే ఇస్తున్నానండి. అంటే ఎనర్జీస్ వచ్చేదాన్ని బట్టే నేను ఉన్నదున్నట్టే రీడింగ్ ఇస్తున్నాను. నేను రీడింగ్ ఇచ్చే ముందు ఎనర్జీస్ చూడడం అయితే జరుగుతుంది. ఆ ఎనర్జీస్ ఏంటి అంటే, ఈ కార్డ్స్ షఫల్స్ అవుతున్న వాటిలో నేనిక్కడ ఒక కార్డ్ తీస్తానండి. అంటే ఈరోజు కార్డ్ ఆఫ్ ది డే ఎనర్జీస్ కార్డ్ ఏం రావటం జరిగింది. ఈ ఎనర్జీస్ బట్టే మనం రీడింగ్ వస్తుంది. ఈ కార్డ్ ఎనర్జీస్ రావటం మాత్రం లాంగ్ డిస్టెన్స్ రిలేషన్‌షిప్ గురించి అయితే సూచిస్తుందండి. ఇక్కడ మీ పరంగా చూసుకుంటే మీరు లాంగ్ డిస్టెన్స్ రిలేషన్‌షిప్ గురించి సమాధానాలు కావాలి అనుకుంటున్నారు. ఇక్కడ మీ పర్సన్ విషయంలో చూసుకుంటే, మీ పర్సన్ అసలు మీ విషయంలో ఆలోచిస్తున్నారా? అంటే లాంగ్ డిస్టెన్స్ రిలేషన్‌షిప్ విషయంలో ఏదైనా ప్లాన్స్ ఏమైనా చేస్తున్నారా? అంటే స్టెప్ ఏమైనా తీసుకోబోతున్నారా? వారు తీసుకునే నిర్ణయాల్లో పాజిటివ్ ఉంటుందా? నెగెటివ్ ఉంటుందా? ఈ ఎనర్జీస్ బట్టి మీ పరంగా చూసుకుంటే మీకు మీ పర్సన్ విషయంలో సమాధానం కావాలి. ఇక్కడ మీ పర్సన్ మీ లైఫ్‌లోకి వస్తారా? రారా? ఎన్ని రోజులు వెయిట్ చేయాలి? ఎప్పుడు వస్తారు? అసలు వచ్చే ఉద్దేశం ఉందా? లేదా? ఇలా మీరు హోప్స్‌తో అయితే ఉంటున్నారండి. యూనివర్స్ మీరు అడిగింది ఏంటి? లాంగ్ డిస్టెన్స్ రిలేషన్‌షిప్ గురించి అడగడం అయితే జరిగింది. ఇక్కడ ఈ కార్డ్ ఎనర్జీస్ అండ్ సూచిస్తుంది ఏంటంటే, మీ పర్సన్ అన్‌ఎక్స్‌పెక్టెడ్ ఆలోచనలు అయితే వస్తున్నాయి. అంటే రీజన్ లేకుండా మీరు గుర్తు రావటం, మీ విషయంలో చేసిన దానికి అసలు ఏం జరిగింది? మీకు మీ పర్సన్ జరిగిన విషయాలన్నీ రిపీటెడ్‌గా ఆలోచించడం. అంటే లాంగ్ డిస్టెన్స్ దూరమైపోయిన బంధం గురించి ఇప్పుడు ఆలోచిస్తున్నారంటే, మీ విషయంలో ఏదో నిర్ణయం తీసుకోబోతున్నారని ఈ కార్డ్ ఎనర్జీస్ రావడం అయితే జరిగింది. ఈ కార్డ్ ఎనర్జీస్‌కి నేను క్లారిఫికేషన్ ఎనర్జీస్ కార్డ్ కూడా చూడడం అయితే జరుగుతుందండి. ఆ ఎనర్జీస్‌లో నేనిక్కడ 2 ఎనర్జీస్ కార్డ్స్ తీస్తాను. మొదటి ఎనర్జీస్ కార్డ్ ఏమో మీకు సంబంధించి, రెండవ ఎనర్జీస్ కార్డ్ ఏమో మీ పర్సన్ సంబంధించి. ఇక్కడ మీ విషయంలోని ఈ లాంగ్ డిస్టెన్స్ రిలేషన్‌షిప్ గురించి ఆలోచిస్తున్నారా? అంటే మీరు అనుకున్నది జరుగుతుందా లేదా? రెండో ఎనర్జీస్ కార్డ్‌లో ఏమో మీ పర్సన్ లాంగ్ డిస్టెన్స్ రిలేషన్‌షిప్ గురించి ఆలోచించవలసిన అవసరం ఏముంది? వీటికి సంబంధించి ప్రశ్నలండి. ఇక్కడ క్లారిఫికేషన్ ఎనర్జీస్ కార్డ్స్ ఇవి షఫల్స్ అవుతున్న వాటిలో 2 ఎనర్జీస్ కార్డ్స్ అయితే తీస్తాను. మొదటి ఎనర్జీస్ కార్డ్ మీకు సంబంధించి, రెండవ ఎనర్జీస్ కార్డ్ మీ పర్సన్ సంబంధించి. మొదటి ఎనర్జీస్ కార్డ్‌లో ఇక్కడ మీరు యూనివర్స్‌ని ఏ విధంగా అడుగుతున్నారు? అంటే లాంగ్ డిస్టెన్స్ రిలేషన్‌షిప్ గురించి రావడం జరిగింది కదా! మీరైతే మేనిఫెస్ట్ చేస్తున్నారంటే, మీ జీవితంలో లేని దాని కోసం మీరు ఆలోచిస్తున్నారు, ఊహించుకుంటున్నారు. రెండవ ఎనర్జీస్ కార్డ్ ఇక్కడ మీ పర్సన్ సిట్యుయేషన్ ఎలా ఉంది అంటే, వారి లైఫ్‌లో ప్రెజెంట్ అయితే సంతోషంగా లేరు. పాస్ట్ లైఫ్‌లోని ఇబ్బందులు ఎదుర్కొన్నారని అంటే మీ పరంగా అంటే వేరే వారి ప్రమేయం వల్ల కానీ, వేరే వారి వల్ల అంటే థర్డ్ పార్టీ వారి వల్ల మీ పర్సన్ మీకు దూరం అవ్వడం కానీ, ఇక్కడ మిమ్మల్ని మోసం చేశారు. ప్రెజెంట్ వారి లైఫ్‌లో వారు మోసపోయినట్టు ఈ కార్డ్ ఎనర్జీ సూచిస్తుంది. యూనివర్స్ ఏం చెప్తున్నారు అంటే, ఇక్కడ మీరు లైఫ్ పరంగా కానీ, రిలేషన్‌షిప్ పరంగా కానీ మేనిఫెస్ట్ చేశారండి. మీరు జీవితంలో ఏదో కోరికైతే కోరారు. ఆ కోరిక నెరవేరుతుందా అంటే, ఈ ఎనర్జీస్ కార్డ్ ఈ రెండో ఎనర్జీస్ కార్డ్ అయితే మీ పర్సన్ విషయంలో మీరు ఏదైతే కోరారో అదే జరిగిందండి. మీ పర్సన్ మీకు ఏ ద్రోహం చేశారో అదే ద్రోహం తిరిగి రావడం అయితే జరిగింది. ఇక్కడ మీ పర్సన్ మీ విషయంలో ఏ విధంగా బాధపడ్డారో ఆ విధంగా పరిస్థితులైతే ఎదుర్కొంటున్నారు. ఇక్కడ మీరు కోరుకోలేదండి. మీకు జరిగిందే అంటే వారి ప్రెజెంట్ మీ ఎనర్జీస్ వారికి వెళ్ళడం అయితే జరిగింది. ప్రెజెంట్ మీరు కొంచెం హ్యాపీగా ఉంటారండి. అంటే ఇక్కడ మీరు పాజిటివ్‌లోకి వస్తున్నారు. హీల్ అవ్వడం జరుగుతుంది. డిప్రెషన్ నుండి బయటపడుతున్నారు. యూనివర్స్ మీకు సపోర్ట్ చేస్తుంది. ఇక్కడ మీ పర్సన్ బుద్ధికి తగ్గట్టు వారు చేసిన పనులకి ఇప్పుడు పనిష్ అయితే అవుతున్నారండి. సిట్యుయేషన్స్ బట్టి. అందుకే లాంగ్ డిస్టెన్స్ రిలేషన్‌షిప్ గురించి మీ పర్సన్ ఆలోచిస్తున్నారు. ఇక్కడ మీ విషయంలో ఆలోచించారు అంటే వారి స్వార్థం కూడా ఉంటుందండి. కొన్ని సిట్యుయేషన్ నుండి బయటపడాలన్నా అండ్ కొన్ని సిట్యుయేషన్‌కి హెల్ప్ కావాలన్నా, మీ సపోర్ట్ కావాలన్నా
మీ అవసరం అయితే చాలా ఉందని ఈ కార్డ్ అనేది సూచిస్తుంది. ఇక్కడ మీరు మేనిఫెస్ట్ చేశారు. మీ కోరిక నెరవేరబోతుంది. అంటే యూనివర్స్ మీ కోరిక కూడా నెరవేరబోతుందండి. మీ పర్సన్ నుండి ఫోన్ మెసేజ్ కానీ రావాలనుకుంటున్నారు, వస్తుంది. ఇక్కడ మీ పర్సన్ సిచ్యువేషన్ అయితే ఏమీ బాలేదు. అందుకే మీతో మాట్లాడే అవకాశం కూడా కనిపిస్తుంది. ఇక్కడ మీ పర్సన్ ఏమంటున్నారంటే వారి జీవితంలో అన్ని విధాలుగా మోసపోయారు. ఇంకా లైఫ్లో మిగిలింది మీతో మాట్లాడమే. అంటే ఇక్కడ ఒక పరిస్థితి నుండి బయటపడాలంటే మీతో మాట్లాడడం కానీ అండ్ మీ లైఫ్లోకి వస్తే కానీ వారున్న సిచ్యువేషన్కి పరిష్కారం దొరకదని మీ పర్సన్ అంటున్నారు. అంటే ఇక్కడ కొత్త జీవితం ప్రారంభించాలి అనుకుంటున్నారు. అది మీతో అవ్వచ్చు, లేదంటే వారి ఏదైనా జీవితం అయితే చూసుకుని ఉండొచ్చండి. కానీ ఈ కార్డ్ అనేది ఏమంటున్నాయంటే మీరు ఇక్కడ మేనిఫెస్ట్ చేశారు, పార్ట్నరే కావాలని మీరు భీష్మించి కూర్చున్నారు. అందుకే ఇక్కడ లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్ గురించి రావడం కూడా జరిగింది. లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్ ఉన్న వారికి రీయూనియన్ అయితే ఉంటుంది. అది మీ పరంగా, మీ కోరిక పరంగా. ఇక్కడ మీ పర్సన్ మీ లైఫ్లోకి రావడానికి కారణం కూడా వారు మీ లైఫ్లో ఏం చేశారు, ఏం మోసాలు చేశారు, ఆ మోసాలు ఎదుర్కొన్నారు కాబట్టి ఇక్కడ మీ విలువ తెలిసింది. మీ స్థానంలో ఉండి ఆలోచించి మీరు ఏ విధంగా బాధపడ్డారు ఇప్పుడు వారు అర్థం చేసుకుంటున్నారు. ఈ ఎనర్జీస్ కార్డ్ అయితే ఇలా సూచించాయండి. నెక్స్ట్ ఎనర్జీస్లో ఇక్కడ మీ ఎనర్జీస్ కూడా చూడాలి కదా. అసలు మీ పర్సన్ విషయంలో మీరెంత పాజిటివ్గా ఉన్నారు అండ్ మీ పర్సన్ కూడా మీ విషయంలో ఎందుకంత నెగిటివ్గా ప్రవర్తించారు. దీన్ని బట్టి మీ లైఫ్ ఎలా ఉంటుంది, మీ పర్సన్ లైఫ్ ఎలా ఉంటుంది. ఇక్కడ మీ మనకు సంబంధించి ఎనర్జీస్ కూడా చూడడం జరుగుతుందండి. అంటే మీరు ఎలాంటి వారు ఈ ఎనర్జీస్ కార్డు చెప్తాయి, అలానే మీ పర్సన్ అలాంటి వారు కూడా ఈ ఎనర్జీస్ కార్డు అయితే చెప్పడం అయితే జరుగుతుంది. మీ పర్సన్ విషయంలో మీరు తప్పు చేశారా, లేదంటే మీ పర్సన్ ఏమో మీ వల్ల ఇబ్బందులు ఎదుర్కొన్నారా, ఈ ఎనర్జీస్ కార్డులో కూడా మనకి సమాధానాలు వస్తాయండి. అంటే మీరు అనుకోవచ్చు మీ వైపు ఎప్పుడు పాజిటివ్గా ఆలోచిస్తున్నారు, మీకు పాజిటివ్గా చెప్తున్నారని. మీ గురించి ఎనర్జీస్ తీయడం అయితే జరిగింది. సో నేను ఈ విధంగా కూడా ఎనర్జీస్ చూస్తున్నానండి. ఇక్కడ మీరు ఎలాంటి వారు ఎనర్జీస్ చెప్తాయి, మీ పర్సన్ ఎలాంటి వారు ఎనర్జీస్ చెప్తాయి. ఇక్కడ మీరు మేనిఫెస్ట్ చేశారంటే మంచిగా కోరుకుంటే ఏదైనా నిజం అవుతుందండి. ఒకరి నాశనం కోరుకుంటే అది అంత ఈజీగా కాదు. మీరు కోరిన కోరికలో ఒక నిజం ఉంది అండ్ ఒక న్యాయం ఉంది. సో యూనివర్స్ మీ మాట వినడం వల్ల ఇక్కడ మీ పర్సన్ లైఫ్ అయితే నెగిటివ్ సిచ్యువేషన్లోకి వెళ్ళడం, మీ విలువ తెలుసుకునేలా చేయడం ఏయో జరుగుతున్నాయండి సంఘటనలు. ఆ సంఘటనలు కూడా ఈ రీడింగ్లో మీకు క్లారిటీ అనేది వస్తుంది. నెక్స్ట్ ఏమిటంటే ఇక్కడ మీ ఉద్దేశాలు కానీ మీ మనస్తత్వం కానీ అసలు మీ లైఫ్లో ఏం జరిగింది అన్నదానికి ఈ కార్డ్ ఎనర్జీస్ కూడా చూద్దాం. ప్రతి ఎనర్జీస్ కార్డ్కి మీ పర్సన్ పరంగా కూడా చూద్దామండి. మీ మనసుకి, మీ పర్సన్ మైండ్కి. ఇక్కడ సఫల్స్ అవుతున్న ఎనర్జీస్ కార్డ్లో నేను ఇక్కడ 7 ఎనర్జీస్ కార్డ్స్ అయితే తీస్తాను. ఇక్కడ ఎడం వైపు ఉన్న ఎనర్జీస్ కార్డ్ ఏమో మీకు సంబంధించి, కుడివైపు వస్తున్న ఎనర్జీస్ కార్డ్ ఏమో మీ పర్సన్ సంబంధించి, మధ్యలో ఎనర్జీస్ కార్డ్ ఇక్కడ లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్ గురించి సంబంధించి ఈ కార్డ్ క్లారిఫికేషన్ అండి. అసలు లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్ ఉండడానికి కారణం ఏంటి, ఏం జరిగిందంటే మోసం అన్నది కనిపిస్తుంది. మీ పర్సన్ మిమ్మల్ని మోసం చేసి పారిపోవడం కానీ అండ్ అన్ని విధాలుగా మీరు మోసపోయారని ఈ కార్డ్ అనేది సూచిస్తుంది. ఇక్కడ మీరు అనొచ్చు మీరే మోసం చేసి ఉండవచ్చు కదా, మీ పర్సన్ మోసపోవచ్చు కదా. అంటే ఇక్కడ మీ ప్రతి ఎనర్జీస్ కార్డ్ మీ పరంగా అండ్ మీ పర్సన్ పరంగా కూడా చూడడం అయితే జరుగుతుంది. మీ ఎనర్జీస్ ఏం సూచిస్తుందంటే ఈ తీయబోయే ఎనర్జీస్ కార్డ్లో ఇక్కడ మీరేమంటున్నారంటే మీ పర్సన్ అంటే మీకు పిచ్చండి, అంతలా ఎడిక్ట్ అయిపోయారు. ఇక్కడ మీ పర్సన్ మిమ్మల్ని మోసం చేస్తున్నారని మీకు తెలుసు, మీరు మార్చుకోవాలని చాలా ప్రయత్నాలు చేశారు. మీ పర్సన్ లైఫ్లో థర్డ్ పార్టీ వారు ఉన్నారని కూడా మీకు తెలుసు, కానీ ఏమీ తెలియనట్టే ఉన్నారు. ఎందుకంటే మీ పర్సన్ని ఏదో విధంగా మార్చుకోవాలని అని మీరు చాలా ప్రయత్నాలు చేశారు, కానీ టాక్సిక్ పర్సన్లా మీ పర్సన్ ఉండడం అయితే జరిగింది. ఇక్కడ మీ పర్సన్ మీకు ఎలా పరిచయం అయ్యారంటే మీ పర్సన్కి ఎవరిని చూసినా అట్రాక్ట్ అయిపోతారండి. అదేవిధంగా మీ లైఫ్లోకి రావడం అయితే జరిగింది. ఇక్కడ మీ పర్సన్ విషయంలో మీరు ఎలా మోసపోయారు అంటే మీ పర్సన్ మాటల వల్ల కానీ వారి చూపించే ఎఫెక్షన్ వల్ల ఇలా మోసపోవడం అయితే జరిగింది. ఇక్కడ ఈ మోసం వల్ల మీకు మంచి జరిగిందా చెడు జరిగిందా అంటే
మీ లైఫ్లో కొత్త జీవితం అన్నది ఉండబోతుంది. అంటే కొత్త వెలుగు రాబోతుంది. ఇప్పటి వరకు చీకటిగా ఉన్న లైఫ్ మీరు ఫీల్ అయ్యారు, కొత్తగా ప్రారంభమవుతుంది. ఇక్కడ మీ పర్సన్ ఎలా ఉంది లైఫ్ అంటే స్టక్ ఎనర్జీ ఫీల్ అవుతున్నారు. స్టక్ ఎనర్జీ అంటే జీవితంలో చాలా నిందలైతే పడుతున్నారు. చుట్టూ ఉన్న వాళ్ళు కూడా మాట్లాడుకోవడం అయితే జరుగుతుంది కదా, బుద్ధికి తగ్గట్టు మాటలు వస్తాయండి, మనసుకు తగ్గట్టు మెచ్చుకుంటారు. ఇక్కడ మీ పర్సన్ బుద్ధికి తగ్గట్టు చుట్టూ మాటలు చాలా వరకు మీ పర్సన్ తెలుస్తున్నాయండి, అందుకే కొంచెం బాధపడుతున్నారు. నెక్స్ట్ ఈ ఎనర్జీస్ కార్డ్, ఇక్కడ మీకు డివైన్ బ్లెస్సింగ్స్ అయితే చాలా ఉన్నాయి. మీ పర్సన్ పరంగా చూసుకుంటే ఇక్కడ మీ పర్సన్ నిజాలన్నవి తెలుసుకోవడం, అంటే చుట్టూ ఉన్నవారు కూడా మీ పర్సన్ బుద్ధి ఎలాంటిది, వారు చేసిన పనులు ఎలాంటివి, ఇవన్నీ బయటకు రావడం అయితే జరుగుతుంది. చాలామంది మీ పర్సన్ కట్ చేసుకోవడం కానీ, మీ పర్సన్ నుండి దూరం అవడం కానీ, అండ్ మీ పర్సన్ని నలుగురిలోని నిలబెట్టి ఏవో రాజులు కూడా కనిపిస్తున్నాయండి. మీ పర్సన్ మిమ్మల్ని ఎంత ఈజీగా మోసం చేశారో అవతల వారిని అంతలా ఈజీగా మోసం చేయలేరండి. కానీ కొన్ని సిచ్యువేషన్లో మీ పర్సన్నే ఉల్టా అయ్యారు. ఉల్టా అంటే మీ పర్సనే ఎదురు మోసపోవడం అయితే జరిగింది. ఇప్పుడు మోసం చేసిన వారే మీ పర్సన్ మోసపూరితమైన వారుగా నిలబెట్టడం అయితే జరిగింది. ఇక్కడ ఒక సిచ్యువేషన్లో స్టక్ అయిపోయారు. ఇక్కడ జరుగుతుంది ఏంటి అంటే, మీ పరంగా మీరు మోసం చేశారా లేదంటే మోసపోయారా అంటే, మీరైతే రిలేషన్షిప్ పరంగా మోసపోయారండి. మీ లైఫ్లోకి వచ్చిన ఈ పర్సన్ ఒక టాక్సిక్ పర్సన్ అండ్ టాక్సిక్ రిలేషన్ అని కూడా అనొచ్చు. ఎందుకంటే మీరు మీలా ఉండేవారు, ఈ పర్సన్ లైఫ్లోకి వచ్చాక మీలో చాలా మార్పులు అయితే కనిపించాయండి. కోపం, చిరాకు, విసుగుదల, అసలు మీలా మీరు మర్చిపోయి ఉన్నట్టున్నారు. చీకటి లైఫ్లో ఉన్నట్టు అనిపించింది. ఇక్కడ మీ పర్సన్ ప్రేమను చూశారు కానీ వారి ప్రవర్తన ఇబ్బందిగా ఉండటం, అంటే ఇంకా జీవితంలో ఎమోషన్గా ఉండటమే తప్ప హ్యాపీగా ఉండే రోజులు ఏమీ లేవండి. ఇక్కడ మీరు మీ పర్సన్ వల్ల మోసపోయిన వల్ల మీకు మంచి జరిగిందా అంటే, మీ జీవితంలో అయితే కొత్త వెలుగైతే రాబోతుంది. ఎప్పుడు డివైన్ మంచి వారిని ఎక్కువ ఇష్టపడుతుంది అండ్ చెడ్డవారిని మీ నుండి దూరం చేసేలాగా మిమ్మల్ని ఏడిపిస్తుంది. కానీ మీరు ఏదో తప్పు చేశారని మిమ్మల్ని ఏడిపించడం డివైన్ ఉద్దేశం అయితే కాదండి. ఇక్కడ మీ పర్సన్ చేసిన దానికి మీ పర్సన్ ఏడిపించే విధానం వేరేలా ఉంటుంది. ఇక్కడ ప్రతి సిచ్యువేషన్ అనేది బయటకు రావడం అయితే జరుగుతుంది. మీ పర్సన్ మీ విషయంలో చేసిన దానికి ఏదో ఒక రోజు బయటపడుతుంది. అండ్ అలానే వారు వేరే వారితో ఉన్నా సరే వీరు కూడా మీ పర్సన్ని మోసం చేయటం అండ్ మీ పర్సన్ మీద నిందలు వేయటం జరుగుతుంది. ఇక్కడ మీ పర్సన్ మెంటాలిటీ ఎలాంటిదంటే, ఎవరిని చూసినా మాట్లాడాలనిపిస్తుంది, అట్రాక్ట్ అయిపోతారు. అండ్ ఇక్కడ మిమ్మల్ని మైండ్లో పెట్టుకోరండి, జస్ట్ చూసి మీతో మాట్లాడాలనుకుంటే మాట్లాడటం అంతే, అంతవరకు ఉంటుంది. ఎదుటి వారితో అయితే చాలా క్లోజ్గా మూవ్ అవుతారు. మీతో ఉంటే అంత ఇంట్రెస్ట్ అయితే చూపించరు. మీరైతే ఎడిక్ట్ అయిపోతారండి మీ పర్సన్. అంటే ఇక్కడ మీ పర్సన్కి ఎడిక్ట్ అవ్వడం వల్ల మీరు కూడా కొంచెం డెవిల్ ఎనర్జీలో వెళ్ళిపోవడం. డెవిల్ ఎనర్జీ అంటే ఇంకెవరిని పట్టించుకోకుండా ఒక విధమైన కోపం, చిరాకు, అసలు మీరు ఎలా ఉండేవారు, మీ పర్సన్ మీ లైఫ్లోకి వచ్చి మిమ్మల్ని ఎలా మార్చారు, వారు వెళ్ళిపోయాక ఇంకెలా మారిపోయారు, ఇలా ఉన్న మీరు డివైన్ అయితే మీరు మోసపోయారండి రిలేషన్షిప్ పరంగా. ఈ మోసంలో లైఫ్ లాంగ్ ఇలా ఉంటారా అంటే లేదు, ఏదో ఒక సిచ్యువేషన్లో మీలో ఒక మార్పు అన్నది వస్తుంది. మార్పు అంటే మీరు చెడ్డ అని కాదు, మిమ్మల్ని మార్చేవారు మీ లైఫ్లోకి వస్తారు. ఆ మార్పు అన్నది ఒక పెళ్లి పరంగా కావచ్చు, ఒక ప్రపోజల్ పరంగా కావచ్చు, ఏదైనా కావచ్చండి, ఒక ఫ్రెండ్స్ పరంగా కావచ్చు. ఏదో ఒక మంచి పర్సన్ అయితే డివైన్ మీ లైఫ్లోకి పంపించడం అయితే జరుగుతుంది. ఇక్కడ మీ పర్సన్ మీకు దూరం అయ్యాక మీకు మంచి జరుగుతుంది. ఇక్కడ మీ పర్సన్ అయితే చాలా సమస్యలు అయితే ఎదుర్కొంటున్నారు, ఎదుర్కోబోతున్నారు కూడా. ఇక్కడ మీ మనస్తత్వం తగ్గట్టే మీ జీవితంలోకి కొత్త వెలుగును తీసుకొచ్చేలాగా డివైన్ బ్లెస్సింగ్స్ అయితే మీకున్నాయి. అలానే మీ పర్సన్ ఇక్కడ మీ విషయంలో చేసిన దానికి కానీ వారి బుద్ధికి తగ్గట్టు కానీ డివైన్ అయితే ఒక పనిష్మెంట్ అయితే ఇస్తుంది. కొన్ని నిజాలు అయితే బయటపడడం అయితే జరుగుతుందండి. మీ పర్సన్ లైఫ్లో చాలామంది దూరం అవుతున్నారు, మీ పర్సన్ కొంతమంది దూరం చేసుకుంటున్నారు. ఇక్కడ చాలా విషయాలు అయితే జరుగుతున్నాయి. మీ మనసుకు సంబంధించి మీకు డివైన్ బ్లెస్సింగ్స్ ఉన్నాయి. ఇక్కడ మీ పర్సన్ బుద్ధికి తగ్గట్టు చాలా సమస్యలు అయితే ఎదుర్కోబోతున్నారు. మేబీ కోర్టు సమస్యలు, పోలీస్ కేసులు కూడా కనిపిస్తున్నాయండి, పెద్దల రాజీలు కూడా కనిపిస్తున్నాయి. వారి ఫ్రెండ్సే చిరాకు పడతారు మీ పర్సన్ గురించి తెలుసుకున్నప్పుడు. ఇలాంటి ఎనర్జీస్ అయితే సూచిస్తున్నాయి. నెక్స్ట్ ఎనర్జీస్ ఏంటి అంటే,
ఇక్కడ మీ పర్సన్ అసలు లైఫ్లో ఏం జరుగుతుంది, జరిగే సిచ్యువేషన్స్ బట్టి ఇక్కడ మీ ఎనర్జీస్ కూడా కనెక్ట్ అవుతాయండి. అంటే మీ పర్సన్ అసలు మీకు ఏం చెప్పాలనుకుంటున్నారు, లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్లో అసలు వారి ఉద్దేశాలు ఏంటి, నిజంగా మీ లైఫ్లోకి వచ్చే ఉద్దేశం ఉందా లేదా, వీటికి సంబంధించి ఎనర్జీస్ అయితే ఉంటాయి. నెక్స్ట్ ఈ ఎనర్జీస్ సఫల్స్ అవుతున్న వాటిలో 10 ఎనర్జీస్ కార్డ్స్ అయితే తీస్తాను. ఇక్కడ మీ పర్సన్ లైఫ్ సిచ్యువేషన్స్ అండి. మీకు ప్రతి ఎనర్జీస్ కార్డ్ సమాధానం అయితే ఇస్తుంది. ఇది నేను యాక్యురేట్ రీడింగ్ ఇస్తాను, ఎందుకంటే ప్రశ్నాపరంగా తీసే ఎనర్జీస్ కార్డ్స్ అండి ఇవి. ఇక్కడ 4 ఎనర్జీస్ కార్డ్స్ ఏమో మీ పర్సన్ లైఫ్లో అసలు ఏం జరుగుతుంది, ఆ జరుగుతున్న దానికి క్లారిఫికేషన్ ఎనర్జీస్ కార్డ్స్. ప్రతి సిచ్యువేషన్కి క్లారిఫికేషన్ ఉంటుందండి, జరగబోయే సంఘటనలు ఉంటాయి. తీయబోయే మొదటి ఎనర్జీస్ కార్డ్, ఇక్కడ మీ పర్సన్ సిచ్యువేషన్ ఎలా ఉంది, అసలు వారు ఏం చేస్తున్నారంటే ఇక్కడ స్పై ఎనర్జీ కనిపిస్తుంది. స్పై అంటే ఏదో విషయం తెలుసుకోవాలి అనుకుంటున్నారు, ఆ విషయం ఏమిటి, దీనికి క్లారిఫికేషన్. లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్ గురించి, అంటే ఇక్కడ మీ మీదే ఫోకస్ చేశారు, దూరమైన వారి గురించి అయితే ఆలోచిస్తున్నారు, ఫోకస్డ్గా ఉన్నారు. ఇక్కడ ఏదో ప్రయత్నాల మీద అయితే ఉన్నారండి. ఆ ప్రయత్నాలు దేని గురించి, మీతో రీయూనియన్ కావాలన్నా, మీకు ఏదైనా చెప్పాలన్నా, అసలు మీ లైఫ్లో ఏం జరుగుతుందన్న క్యూరియాసిటీ ఏమైనా ఉందా అంటే అసలు వారు ఏమంటున్నారంటే ఇక్కడ మీ పర్సన్ మీకు ఎడిక్ట్ అయ్యారండి. అండ్ వారు ఏం చెప్తున్నారంటే ఒక టాక్సిక్ రిలేషన్షిప్లోకి వెళ్ళే మిమ్మల్ని దూరం చేసుకున్నారని, మిమ్మల్ని బాధ పెట్టారు, ఇప్పుడు ఆ టాక్సిక్ రిలేషన్షిప్లో కంటిన్యూ అవుతారంటే ఇక్కడ క్లారిఫికేషన్ ఎనర్జీస్ కార్డ్, ద టవర్ ఎనర్జీస్ కార్డ్ రావడం అయితే జరిగింది. అంటే ఇక్కడ ఉన్న రిలేషన్ క్లోజ్ అయిపోవడం అయితే జరిగిందండి. క్లోజ్ అయిపోవడం వల్ల ఇక్కడ మళ్ళీ లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్ గురించి అయితే ఆలోచిస్తున్నారు. ప్రజెంట్ ఉన్న లైఫ్లో సంతోషంగా లేరు కాబట్టి ఇప్పుడు మీ గురించి మీ పర్సన్ ఏమంటున్నారంటే వారి లైఫ్లో చాలామంది దూరం అవుతున్నారు, దూరం చేసుకుంటున్నారు. ఇక్కడ మీకు కనెక్ట్ అవడం అయితే జరిగింది. అంటే మీ పర్సన్ ఇక్కడ మీకే సొంతం అండి. వారు ఎక్కడ తిరిగినా అండ్ ఎంత దూరమైనా సరే మీ లైఫ్లోకి ఎప్పటికైనా వస్తారు. కాబట్టి ద వరల్డ్ ఎనర్జీస్ కార్డ్లో మీ పర్సన్ లైఫ్లో ఉండవలసిన వారు ఉండబోతున్నారు, వారి దూరం అవ్వాల్సిన వారు దూరం అవుతున్నారు. ఇక్కడ మీరు ఉండవలసిన వారు దూరం అయ్యారు కాబట్టి మీరు దూరమైన వారు మళ్ళీ వారి లైఫ్లోకి రాబోతున్నారు. ఇక్కడ ఎనర్జీస్ కార్డ్ ఏంటంటే మీ పర్సన్ మీ కోసం చాలా ప్రయత్నాలు అయితే చేస్తున్నారండి. మానసిక ఒత్తిడి ఎక్కువ కనిపిస్తుంది, మీకోసమే చాలా కష్టపడుతున్నారు. ఇక్కడ అనుకోవచ్చు అసలు మీ విషయంలోనే కష్టపడవలసిన అవసరం ఏముంది, వారి లైఫ్లో చాలా కష్టాలు ఉంటాయి కదా. అంటే క్లారిఫికేషన్ ఏంటంటే మీ లైఫ్ నుండి మూవ్ ఆన్ అయిపోయి వెళ్ళిపోయిన వారే మళ్ళీ మీ లైఫ్లోకి రావాలనే ఇక్కడ ప్రయత్నాలు కనిపిస్తున్నాయండి. అంటే వారు ఉన్న లైఫ్ అంత హ్యాపీగా అయితే లేరు, చాలా సమస్యలు అయితే ఎదుర్కొన్నారు. ప్రతి సిచ్యువేషన్ మీతో కంపేర్ చేయటం అండ్ మీ విలువ తెలుసుకోవటం, ఎవరిని దూరం చేసుకోవాలో వారిని దూరం పెట్టడం, దూరం చేసుకోవడం అయితే జరిగింది. ఇక్కడ జరుగుతుంది ఏంటంటే మీ పర్సన్కి చాలా కోపం ఉందండి, చుట్టూ సిచ్యువేషన్స్తో పోరాడుతున్నారు. వారు ఏం కోరుకుంటున్నారంటే వారి లైఫ్కి జడ్జిమెంట్ వచ్చింది. అంటే వారు కోరుకున్నది ఏంటంటే కొన్ని సిచ్యువేషన్ నుండి బయటపడాలి అంటే బయటపడుతున్నారండి. అది మీ పరంగా, అంటే ఇక్కడ మీతో మాట్లాడితేనే కొన్ని సమస్యలకు పరిష్కారం అవుతుంది, మీ లైఫ్లోకి వస్తేనే కొన్ని సమస్యలకి పరిష్కారం అవుతుంది. మీరు ఏ విధంగానే తీసుకోవచ్చండి. మీ పర్సన్ లైఫ్లో అసలు మీ నుండి దూరం అవ్వడానికి రీజన్ అన్నది క్లోజ్ అయిపోతుంది. మీ పర్సన్ మైండ్లో మీ మీద అపోహలు కానీ, అపార్థాలు కానీ, అనుమానాలు కానీ ఇలాంటి సిచ్యువేషన్స్ ఉంటే ఇవి ఎండ్ అయిపోయినాయి. ఇక్కడ మీ పర్సన్ పాజిటివ్గా మారుతున్నారండి. ఆ పాజిటివ్నెస్ ఎక్కడొచ్చింది అంటే వీరి లైఫ్లో జరగరాని సంఘటనలు జరిగాయి, వీటి వల్ల వారికి అవమానాలు, అపనిందలు పడడం అయితే జరిగింది. మీ విషయంలో కూడా మిమ్మల్ని ఎంత బాధ పెట్టారో ఆ మాటలు కూడా పడడం అయితే జరిగిందండి. ఇక్కడ మీతో మాట్లాడితే వాళ్ళ ప్రాబ్లంకి సొల్యూషన్ దొరుకుతుంది అన్నట్టు మీ పర్సన్ అయితే ఆలోచిస్తున్నారు. చాలా కష్టపడుతున్నారండి, అసలు మీతో ఎలా మాట్లాడాలి, అసలు ఎలాంటి ప్రయత్నాలు చేయాలి వారికి ఏం అర్థం అవ్వట్లేదు. చేస్తున్న పనులు ఏంటంటే మిమ్మల్ని స్పాయ్ చేయడం. మీ లైఫ్లో అసలు మీరు ఇంకా వెయిట్ చేస్తున్నారా, లేదంటే మీ లైఫ్లో ఎవరైనా ఉన్నారా? మీ పర్సన్ మైండ్ ఏం ఆలోచిస్తుందంటే మీరు వారి లైఫ్లో నుండి మూవ్ ఆన్ అయిపోయి వెళ్ళిపోయారేమో, మీ విషయంలోనే ఎలాగో వారు స్వార్థం చేసుకుని వారు వెళ్ళిపోయారు, మీ స్వార్థం కూడా, అంటే ఇక్కడ మీ స్వార్థానికి కాదండి,
మీ లైఫ్ కూడా చూసుకోవాలి కదా, ఇలా మీ లైఫ్ కూడా చూసుకున్నారేమో, వారిని ఇంకా వదిలేసి శాశ్వతంగా వెళ్ళిపోయారేమో అన్నట్టు ఓవర్ థింకింగ్ చేస్తూ మైండ్ స్ట్రెస్ అనేది కనిపిస్తుంది. ఇక్కడ మానసిక సంఘర్షణ ఎక్కువగా ఉందండి. వారి లైఫ్కి రీయూనియన్ కావాలనుకుంటున్నారు. ఆ రీయూనియన్ అనేది లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్ గురించి. ఇక్కడ ప్రజెంట్ ఎవరితో రిలేషన్ ఉన్నారు, టాక్సిక్ రిలేషన్షిప్ని వదిలించుకోవాలని ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. మీకైతే కనెక్ట్ అయిపోయారండి మానసికంగా అండ్ మెంటలీగా చాలా క్లోజ్గా ఉన్నారు. మీరు మనసుకి దగ్గర అయ్యారు అండ్ మీ లైఫ్లోకి రావాలని అనుకుంటున్నారు. నెక్స్ట్ ఎనర్జీస్లో మీకు ఇంకా క్లారిటీ వస్తుందండి. అంటే ఇక్కడ మీ మాటకి అసలు మీ పర్సన్ ఎలా రెస్పాండ్ అవుతున్నారు, జరగబోయే సంఘటన అనేది ఉంటుంది. అంటే మీ పర్సన్ని మీరు ఏం అడగాలో అవన్నీ అడగడం అయితే జరుగుతుంది. ఆ ఎనర్జీస్ ఏంటి అంటే, నెక్స్ట్ ఈ ఎనర్జీస్ ఏంటంటే మీ పర్సన్ మీరు అడుగుతున్నారు, మీ పర్సన్ ఎలా రెస్పాండ్ అవుతున్నారు, జరగబోయే సంఘటనలు. ఇక్కడ దూరమైన వారు మళ్ళీ కలిసే అవకాశం ఉందా అంటే, మీరైతే మీ పర్సన్తో మాట్లాడాలనుకుంటున్నారు, కొత్త జీవితం కావాలి. అసలు ఎలా వారు ఏం సమాధానం చెప్తున్నారంటే ప్యాషనేట్గానే ఉన్నారండి, ఇష్టంతోనే వారు ఉన్నారు. జరుగుతున్న సంఘటనలు ఏంటంటే క్లోజ్ అయిపోయిన బంధం అంటే ఎండ్ అయిపోయిన బంధం మళ్ళీ స్టార్ట్ అవబోతుంది. మీరేమో స్లీప్లెస్ నైట్స్ ఎక్కువ కనిపిస్తున్నాయండి, ఓవర్ థింకింగ్ కనిపిస్తుంది. అసలు మీ పర్సన్ మీలా ఆలోచిస్తున్నారా, అసలు వారు మీ గురించి పట్టించుకోవాలనే ఉద్దేశం ఉందా, మీరు వారి గురించి బాధపడుతున్నారు కానీ అసలు వారు ఏమంటున్నారంటే వారిలో కూడా మార్పు అయితే కనిపించిందండి. డెత్ కార్డ్ అంటే పాజిటివ్లోకి మారటం, అంటే ఇక్కడ మీ మీద ఫోకస్ చేశారంటే మార్పు వచ్చినట్టే కదా. జరగబోయే సంఘటన ఏంటి అంటే మీ పర్సన్ మీకు ప్రపోజల్ ఇవ్వడం అయితే జరుగుతుంది. అది మ్యారేజ్ ప్రపోజల్ కావచ్చు, రీయూనియన్ ప్రపోజల్ కావచ్చు, ఏదైనా సరే పాజిటివ్ ప్రపోజల్ అయితే వస్తుందండి. మీరు కోరుకున్నట్టే మీ పర్సన్లో మార్పు అయితే వచ్చింది. ఇక్కడ మీరు ఏమంటున్నారంటే జీవితంలో మీ పర్సన్ పరంగా ఎలాగైనా మోసపోయారు, ఇంకా మోసపోయేది ఏమీ లేదు, జీవితం కొత్తగా ప్రారంభించాలంటే మీ పర్సన్తోనే అంటున్నారు. ఇక్కడ మీ పర్సన్ ఏం చెప్తున్నారంటే మీరిచ్చే ప్రేమ మళ్ళీ కావాలని అంటున్నారండి. ఇంకా మిమ్మల్ని వదులుకునే ఉద్దేశం వారికి లేదంటున్నారు. జరిగిపోతున్న సంఘటన ఏంటి అంటే ఇప్పుడు మీ బంధం అనేది క్లోజ్ అయిపోయిందండి. ఆ క్లోజ్ అయిపోయిన బంధంలో అంటే మళ్ళీ ఏ విధంగా అంటే మీ పర్సన్ తోటి మీరు లైఫ్ కావాలంటున్నారు, మీ పర్సనే మీ ప్రేమ అనేది కోరుకోబోతున్నారు. జరిగే సంఘటన ఏంటంటే రీయూనియన్ అనేది ఉండబోతుంది 100%. ఇది అబాండెన్స్ అండి. జీవితంలో ఏదైతే కోరుకున్నారో, అంటే మీరు కెరీర్ గురించి కోరుకోలేదు, మీ లైఫ్లో అంటే మీ స్వార్థం కోసం ఎటువంటి కోరికలు అయితే కోరుకోలేదు. మీ పర్సన్ మీ లైఫ్లో ఉండాలి, వారితో జీవితం కావాలి, మీరు సంతోషంగా ఉండాలని కోరుకున్నారు. ఇక్కడ మీ పర్సన్ విషయంలో ఎంత సఫర్ అయ్యారో, మీ పర్సన్ మీ ఎమోషన్స్ ఫీలింగ్స్ వారికి కనెక్ట్ అవ్వడం, మీ వల్లే వారు మారటం అయితే జరిగింది. ఎప్పుడు కూడా మీరు మంచే ఇచ్చారు, కేరింగ్ ఇచ్చారు, వారికి సపోర్ట్ ఇచ్చారు. ఇవన్నీ వాటి విలువ అన్నది ఒక సమయం ఉంటుందండి తెలుసుకోవడానికి. ఆ సమయం అయితే రావడం అయితే జరిగింది. ఇక్కడ మీ పర్సన్ మీతో ఇంట్రెస్ట్గా మాట్లాడాలని చూస్తున్నారు, మీతో మాట్లాడాలని ప్రయత్నాలు చేస్తున్నారు. ఇక్కడ మీరు ఎండ్ అయిపోయిందని అనుకున్న లోపే మళ్ళీ మీ పర్సన్ మీ లైఫ్లోకి రాబోతున్నారు. ఎందుకంటే మీ పర్సన్కి మీకు మధ్య ఉన్న కొంతమంది మీ పర్సన్ లైఫ్లో నుండి దూరం అయిపోతున్నారండి. అలానే మీ పర్సన్ మైండ్లో మీ మీద ఉండే నెగిటివ్ ఇంప్రెషన్ కాస్త గుడ్ ఇంప్రెషన్లోకి మారడం అయితే జరిగింది. మీరు అనొచ్చు మీ పర్సన్ మారారా అంటే, డెత్ కార్డ్ ఎనర్జీస్ అంటే మీ పర్సన్ కొత్తగా మార్పు అయితే వచ్చింది. మీరైతే ప్రతిరోజు మీ పర్సన్ గురించి ఆలోచించడం వల్ల ఇక్కడ మీ పర్సన్కి మీ ఎమోషన్స్కి అంటే ఫీలింగ్స్కి మీ పర్సన్ కనెక్ట్ అవుతున్నారు. ప్రతి సిచ్యువేషన్ వారికి నెగిటివ్గా మారడం, ఆ నెగిటివ్లో నుంచి మీ గురించి పాజిటివ్గా ఆలోచించడం, ఇప్పుడు ఎవరు ఎలాంటి వారో వారు తెలుసుకోవటం, కొన్ని మాటలు పడడం వల్ల మిమ్మల్ని అన్న మాటలు కూడా మీరున్న ప్లేస్లో నుండి వారు ఆలోచిస్తున్నారండి. ఇప్పుడు మిమ్మల్ని ఎంత బాధ పెట్టారో, మిమ్మల్ని కోల్పోతే వారికి లైఫ్ లేదని మీ పర్సన్ అయితే చెప్తున్నారు. జరిగే సిచ్యువేషన్ ఏంటంటే రీయూనియన్ అయితే ఉండబోతుందండి. ఇక్కడ మీ పర్సన్కి ఎన్ని ప్రయత్నాలు చేసినా జరగంది ఒక టైం అన్నది ఉంటుంది. ఆ టైంలో మీరు కలవటం కానీ, అన్ఎక్స్పెక్టెడ్ మీట్ కానీ, అన్ఎక్స్పెక్టెడ్ అకేషన్లో కానీ ఏదోటి ఏ సంఘటన జరగొచ్చండి. ఇక్కడ అన్ఎక్స్పెక్టెడ్గానే రీయూనియన్ అనేది ఉండబోతుంది. విడిపోయిన బంధం అని ఎవరైతే అనుకుంటున్నారో ఆ బంధం కాస్త రీయూనియన్ అనేది ఉండబోతుంది, కలవబోతుంది. మేబీ ఇక్కడ
మీరు 3 ఇయర్స్ నుండి లాంగ్ డిస్టెన్స్ రిలేషన్‌షిప్ ఉన్న వరకైతే రెయిన్ అనేది ఉండబోతుందండి. ఈ రీడింగ్ అందరికీ వర్తిస్తుంది కానీ, కొంతమంది రెజొనేట్ అవుతుంది కానీ, టైం బట్టి మీకు ఎనర్జీస్ అనేది వర్క్ అవుతుంది. ఈ ఎనర్జీస్ ఏంటంటే 3 ఇయర్స్ నుండి లాంగ్ డిస్టెన్స్ రిలేషన్‌షిప్‌లో ఉన్న వరకైతే ఇక్కడ సమాధానం అయితే వస్తుందండి. అంటే ఆ సమాధానం ఏంటి? మీరు మేనిఫెస్ట్ చేశారు. ఏవో పూజలు చేసి ఉండొచ్చు. అండ్ ఏదో పాజిటివ్‌గా ఉండాలని ఏదో ఒకటి చేసి ఉండొచ్చండి. మేనిఫెస్ట్ చేశారు. యూనివర్స్ కనెక్ట్ అయ్యారు. యూనివర్స్ మీ వైపే ఉండటం, యూనివర్స్ బ్లెస్సింగ్స్‌తో పాటు డివైన్ కూడా మీ పర్సన్‌తో బంధం కలిపేలాగా చేయబోతుందని ఈ కార్డ్ ఎనర్జీస్ అనేవి సూచిస్తున్నాయి. ఇవండి ఈరోజు ఎనర్జీస్. ఈరోజు కార్డ్ ఆఫ్ ది డే లాంగ్ డిస్టెన్స్ రిలేషన్‌షిప్ గురించి రావడం అయితే జరిగింది. నేను ప్రతి ఎనర్జీస్ కార్డ్ ప్రశ్నాపరంగానే తీయడం అయితే జరిగిందండి. ఎనర్జీస్ ఎలా ఉన్నాయో నేను అలానే రీడింగ్ ఇచ్చాను. ఈ రీడింగ్ వచ్చేసి టైమ్‌లెస్ రీడింగ్. ఎనీ టైమ్ ఈ ఎనర్జీస్ అనేది వర్క్ అవుతుంది. అలానే జనరల్ రీడింగ్ కూడా. ఈ రీడింగ్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మరొక మంచి డిఫరెంట్ కంటెంట్‌తో అయితే వీడియో ఉండబోతుంది. థాంక్ యూ సో మచ్. ఛానల్ ఫాలో అవుతున్న సబ్స్క్రైబర్స్ అండ్ వ్యూవర్స్ అందరికీ థాంక్ యూ టు ఆల్.